ఏపీపీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ రాయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి స్టూడెంట్స్ ఏపీపీజీ సెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి సంబంధించిన ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది మనం ఇప్పుడు చేయడం జరుగుతుంది. మనం ఈ ఏపీపీజీ సెట్ 2025కి అప్లై చేయడానికి యూజర్ గైడ్ అనేది 2024 యూజర్ గైడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ 2024 యూజర్ గైడ్ ఏదైతే ఉందో ఆ 2024 యూజర్ గైడ్ ఆధారంగా మనము ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. 2025లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అందుకని చెప్పి మనం ఏపీపీజీ సెట్ 2024 యూజర్ ఐడి ఆధారంగా అప్లికేషన్ ఎలా చేయాలని చెప్పి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు వెబ్ ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఉంటుందండి. ఏపీపీజీ సెట్ ఇక్కడ 24 అని ఉంది కదా, 2024 ఏదైతే ఉందో ఇక్కడ 2025 కనిపిస్తుంది. అంతకుమించి ఏమీ ఉండదండి. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అంతా సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టెప్స్ అనేవి టోటల్గా 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్లో 2 ఇంపార్టెంట్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న స్టెప్ 1 ఇంపార్టెంట్, అలా తర్వాత స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్. ఈ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. మిగతా 2 స్టెప్స్ అనేవి సపోర్టివ్గా ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ కోసం మీరు ఇక్కడ ఏదైతే వెబ్ పేజ్ కనిపిస్తుందో వెబ్ పేజ్లో ఈ స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఈ లింక్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫీ పేమెంట్ ఫర్ ఏపీపీజీ సెట్ 2024 ఇక్కడ మీకైతే 24 కనిపిస్తుంది. ఇక నేను 24 25 అని చెప్పి ఊకే చెప్పను, 25 ఇన్ఫర్మేషన్ కూడా ఇలాగే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా చదివారు, తర్వాత ఏ కోర్స్కి ఏ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఎలా ఉంది ఏందనేది చెప్పి మీరు చదివారని చెప్పి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీరు బీఈ బీటెక్ ఏ ప్రోగ్రామ్ చేశారో ఆ బీఈ బీటెక్ ప్రోగ్రామ్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇప్పుడు యూట్యూబ్లో అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత ఎర్రర్ కరెక్షన్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాము. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఈ ఫీల్డ్స్లో చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. సో మిస్టేక్స్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలంటే మనకి ఎడిట్ పీరియడ్ వరకు వెయిట్ చేయాలి, లేకపోతే అప్లికేషన్ కరెక్షన్ కోసం మనం మెయిల్ పెట్టాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇక్కడ ఈ ఫీ పేమెంట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తారో ఆ తర్వాత ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. దాన్ని కరెక్షన్ చేయాలంటే చెప్పి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా మీరు ఓవర్కమ్ చేయాలి అంటే ఇప్పుడే జాగ్రత్తగా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబోవ్ ఈజ్ మై, ఇక్కడ మీరు సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివా ఏదో ఒకటి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఈమెయిల్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ ఐడి నుంచే మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ చేస్తే ఈమెయిల్ ఐడి నుంచి మీరు రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కరెక్ట్ చేయాలనుకుంటారో దాని ఈమెయిల్ ఐడి నుంచే మీరు సెట్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మీరు పంపించాల్సి ఉంటుంది. సెట్ కన్వీనర్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఎంటర్ చేయండి. కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్. కేటగిరీ కరెక్షన్ కోసం మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు మెయిల్ పంపించాల్సి ఉంటుంది. సో తర్వాత దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు ఇప్పుడే జాగ్రత్తగా కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ ఓసీ సెలెక్ట్ చేసుకుంటే పెద్దగా నష్టం ఉండదు. తర్వాత మీకు కౌన్సిలింగ్ టైంలో మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కరెక్షన్ చేస్తారు. కాకపోతే మీరు బీసీకి సంబంధించి ఓసీ అయితే పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఓసీ వాళ్ళ అయ్యండి మీరు బీసీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉండేది, అంటే మీరు ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మీరు కేటగిరీ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ పెట్టారు కాబట్టి తర్వాత మీకు అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర క్యాస్ట్ కేటగిరీ లేకపోతే మీరు సింపుల్గా ఓసీ పెట్టుకున్నా పర్లేదు. కానీ మీరు క్యాస్ట్ కేటగిరీ లేకుండా కూడా మీరు క్యాస్ట్ పెట్టుకుని ఉంటే మాత్రం తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. కాబట్టి మిమ్మల్ని అప్లికేషన్ వెరిఫికేషన్ టైంలో అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు రిజెక్షన్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి తర్వాత ఓవర్కమ్ చేయాలంటే ఆ ప్రాబ్లము ఇప్పుడే జాగ్రత్తగా ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ డిగ్రీ కూడా మీరు ఇక్కడ సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. బీఈ బీటెక్ తర్వాత ఏఎంఐ ఈటీఈ అని చెప్పి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి బీఈ బీటెక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్పెషలైజేషన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు, అంటే బీఈ బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ చేశారు, ఈసీ చేశారా, కంప్యూటర్స్ చేశారా, సివిల్ చేశారా, ఇది కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఈసెట్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ ఈసెట్ అప్లికేషన్స్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ డిగ్రీ స్పెషలైజేషన్ అనేది చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఈ ఫీల్డ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం మరొకసారి వన్స్ ట్వైస్ మీరు బేరీజ్ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ చూస్ పీజీ సెట్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్, ఇక్కడ మీరు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ బట్టే మీకు ఇక్కడ ఈ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్స్ రాయడానికి అవకాశం ఇస్తారు. సో మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ సరిగా సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ మీకు ఎంట్రన్స్ టెస్ట్ కూడా సరిగా డిస్ప్లే కావు. కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎన్ని రాయాలనుకుంటారో అన్నిటికీ మీరు అమౌంట్
పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ఫీజు 1200 ఉంటుంది. అండ్ ఈచ్ టెస్ట్ పేపర్కి 1200 ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని టెస్ట్ పేపర్స్ రాయాలనుకుంటారో అన్ని టెస్ట్ పేపర్స్కి దోస్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ 1200 పే చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. మీరు రాయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న పేపర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పేమెంట్ ఆప్షన్స్, మీరు పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు, పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, పేయూ బీచ్ క్రెడిట్ కార్డు టెస్ట్ పేమెంట్, వీటిలో ఏది మెథడ్ తోటి మీరు పే చేయాలనుకుంటారో ఆ టెస్ట్ పేమెంట్ మెథడ్ కూడా ఇక్కడ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. పే అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా దీనికి సంబంధించిన పేమెంట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. పేయూ బీచ్ అనేది పేమెంట్ ఇంటర్ఫేస్ అండి, పేమెంట్ మెథడ్. సో ఇక్కడ మీరు కార్డు టైప్, మీరు ఏ కార్డు టైప్ పేమెంట్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వీసా, మాస్టర్ కార్డు ఇలా 2 రకాలు ఇచ్చారు. మీకు ఏది డిస్ప్లే అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ కార్డ్ నెంబరు, నేమ్ ఆన్ ది కార్డు, సివివి నెంబరు, ఎక్స్పైరీ డేట్, అండ్ తర్వాత ఈ పర్టికులర్ మంత్, ఇయర్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని సివివి నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు పే నౌ బటన్ క్లిక్ చేయగానే చూడండి మీకు పేమెంట్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి జనరేట్ అయితే మీకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కంప్లీట్ అయిపోతే మీకు పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి పేమెంట్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి స్టెప్ 2 అనేది కనిపిస్తుంది. స్టెప్ 2 క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఒకవేళ పేమెంట్ స్టేటస్ సరిగా రాలేదనుకోండి, పేమెంట్ సక్సెస్ఫుల్గా రాలేదనుకుంటే మీరు మళ్ళీ పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ కంప్లీట్ అయితే మనకి ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అయినట్టు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ స్టేటస్ సక్సెస్ఫుల్గా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మనకి రీసెంట్గానే నేను ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించిన ఒక వీడియో చేశాను కరెక్షన్ కోసం. అక్కడ మనకి పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవాలన్నా కూడా మొబైల్ నెంబర్ రాంగ్గా ఉంటే అది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ మర్చిపోయి ఉంటే, రాంగ్గా ఎంటర్ చేసి ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసి అది కూడా మర్చిపోయి ఉంటే ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పేమెంట్ కంప్లీట్ అయినా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలన్నా కూడా మొబైల్ నెంబర్ అడుగుతాడు. కాబట్టి అక్కడ కూడా మీకు మొబైల్ నెంబర్ మిస్టేక్గా ఉంటే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేసి మొబైల్ నెంబర్ కరెక్షన్ చేయమని చెప్పొచ్చు. మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ దగ్గర ఉండాలి. ఓకే, అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబర్ ఈ డీటెయిల్స్ ఉంటే మాత్రమే మీరు వాళ్ళనైనా రిక్వెస్ట్ చేయవచ్చు. హెల్ప్ డెస్క్కి ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసి కరెక్షన్ చేయించుకోవచ్చు. బట్ ఈ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, అందుకని మీకు ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఇది చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే మీకు ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీరు క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ అప్లికేషన్ డీటెయిల్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి గురించి నేను ఇక్కడ మీకు చెప్తాను. క్యాండిడేట్ డీటెయిల్స్ ఉన్నాయి. క్యాండిడేట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్, ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో ఆ స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. వీటిలో మిస్టేక్స్ చేస్తే మళ్ళీ తర్వాత మీరు కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పి కరెక్షన్ సంబంధించి మనకి విండో ఓపెన్ అవుతుంది, కరెక్షన్స్ విండో. ఆ కరెక్షన్స్ విండోలో మీరు మెయిల్ చేయడం ద్వారా కొన్ని కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్నిటిని మీరంతటా మీరే ఎడిట్ పీరియడ్లో మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ వరకు మీరు వెళ్లకుండా ఉండాలంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. క్యాండిడేట్ డీటెయిల్స్లో ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్, వీటన్నిటి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టే ఎంటర్ చేయాలి. ఒకవేళ సింపుల్ సిల్లీ మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ కోసం ఎడిట్ పీరియడ్లో అయినా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, లేదా మెయిల్ ఐడికి ఎస్ఎస్సి సర్టిఫికేట్ సెండ్ చేయడం ద్వారా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబరు అండ్ ఎన్రోల్మెంట్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ వీటిని కూడా మీరు ఇక్కడ ప్రాపర్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ నెంబరు మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఫీల్డ్ ఉంది, ఇది జాగ్రత్తగా ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ మీ దగ్గర లేకపోతే మీరు అంటే రేషన్ కార్డ్ అందరికీ ఉండదు కాబట్టి ఇక్కడ స్టార్ మార్క్ ఏం లేదు. సో ఇది ప్రాపర్గా ఎంటర్ చేయకపోయినా పెద్దగా ప్రాబ్లం లేదు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, ఇక్కడ ఇన్కమ్ రేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ రేంజ్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, వ్యాలిడ్ డేటా, తర్వాత టోటల్ ఇన్కమ్, కన్ఫర్మ్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎస్ఆర్ఓ అని చెప్పి ఇలా మీకు ఒక పాపులేట్ అయిన ఒక విండో వస్తుంది. ఓకే, మీకు ఒక పాపులేట్ అయిన మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏవైతే డీటెయిల్స్ కనిపిస్తాయో వీటన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ జస్ట్ వాటిని ఎస్ అని చెప్పేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్కమ్ రేంజ్ మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్కమ్ రేంజ్ అనేది మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఫ్యూచర్లో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్
ఉంటే దాని ప్రకారం మీరు క్యాస్ట్ కేటగిరీ ఎంటర్ చేయండి అని చెప్పి నేను ఫీ పేమెంట్ చేసేటప్పుడే చెప్పాను. అండ్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిది, ఫాదర్ నేమ్ ఏంటి, కేటగిరీ ఏంటి, తర్వాత యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ పైన డిస్ప్లే అయినవి కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి మిమ్మల్ని అడుగుతాడు. ఒకవేళ ఎస్ అనుకుంటే మీరు అంటే కరెక్ట్గా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత మీరు కావాలనుకుంటే మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మళ్ళీ తరోగా ఎంటర్ చేసేసి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఓసీ కేటగిరీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే వాటిని ఎంటర్ చేయండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏప్రిల్ 1, 2025 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేటే, అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేటే కౌన్సిలింగ్ టైంలో వ్యాలిడ్గా ఉంటుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు వచ్చినప్పుడు మాత్రమే మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ఇప్పుడు ఎంటర్ చేయకండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదో ఒక డేటా ఎంటర్ చేసేస్తే ప్రాబ్లం అవుతుంది. తర్వాత మీరు ఏప్రిల్ 1, 2025 తర్వాత ప్రాపర్గా ఇష్యూ చేసిన ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో దట్ మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఎస్ఆర్నో అని ఒక డేటా ఉంది, ఆ డేటా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీ దగ్గర ఏ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని మాత్రమే మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. ఒకవేళ మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఇప్పుడు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మీరు టిక్ మార్క్ పెట్టకపోయినా తర్వాత కౌన్సిలింగ్ టైంలో ఈ టిక్ మార్క్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు మళ్ళీ మీరు సపరేట్గా ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీరు మళ్ళీ క్లెయిమ్ చేయవచ్చండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంటేనే ఇప్పుడు మీరు క్లెయిమ్ చేయండి. లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే అండ్ కౌన్సిలింగ్ టైంలో కూడా ఈ సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ కూడా పొందవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అనేవి కూడా పాపులేట్ అవుతాయి. సదరం సర్టిఫికేట్ అయితే సదరం సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ అయితే క్యాస్ట్, ఇన్కమ్ అయితే ఇన్కమ్ మనం ఆల్రెడీ చూసాం వాటి గురించి. సో మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ ఎస్ అనుకుంటే మీరు టిక్ మార్క్ ఎస్ పెట్టేయండి, లేకపోతే నో పెట్టేయండి. అండ్ మైనార్టీ స్టేటస్, మైనార్టీ కూడా మీరు మైనార్టీ అయితే మైనార్టీ, నాన్ మైనార్టీ అయితే మైనార్టీ మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. మైనార్టీ అయితే కూడా ఇక్కడ మీరు మైనార్టీ పెట్టిన తర్వాత ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా, సిక్కా, జైనా, జొరాస్ట్రియనా, అదర్ మైనార్టీ అని చెప్పి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అది మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ అడ్రస్, ఈ అడ్రస్ డీటెయిల్స్ గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అడ్రస్లో ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ అని డీటెయిల్స్ ఉంటాయి. వీటిని మీరు ప్రాపర్గా ఎంటర్ చేయకపోయినా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గానే ఎంటర్ చేస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్స్, సిల్లీ సింపుల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇగ్నోర్ చేయవచ్చు. కరెక్షన్ కావాలనుకుంటే మీరు ఎడిట్ టైంలో కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టే మనకి ఇప్పుడు మనం ఏ టెస్ట్ రాయాలి ఏంది అనేది మనకి డిసైడ్ అవుతుంది. కాబట్టి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసేటప్పుడే మీరు ప్రాపర్గా ఎంటర్ చేసి ఉండాలని చెప్పి నేను చెప్పాను. సో ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే మళ్ళీ మీరు సర్టిఫికేట్ పంపించేసి కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ అంతవరకు మీరు వెయిట్ చేయకుండా ఉండాలంటే ప్రాపర్గా ఫీ పేమెంట్ చేసేటప్పుడే మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. అండ్ ఈ డీటెయిల్స్లో మనకి క్వాలిఫైయింగ్ డిగ్రీ, తర్వాత స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. ఈ ప్రాపర్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి. డిడ్ యూ అపియర్ ఆర్ క్వాలిఫైయింగ్ గేట్, జీప్యాట్, ఫిఎస్ ప్రొవైడ్ రిజిస్ట్రేషన్ నెంబర్, గేట్ రోల్ నెంబర్, జీప్యాట్ రోల్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ మీరు గేట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉండి కూడా పీజీ సెట్ రాయాలనుకుంటే మీరు ఇక్కడ స్టిల్ మీరు ఆప్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు రాస్తున్నారు. సో ఇక్కడ మీరు ఒకవేళ గేట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉంటే గేట్ క్వాలిఫైయింగ్ ర్యాంక్ ఏదైతే ఉందో గేట్ క్వాలిఫైయింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఎస్సి ఈక్వలెంట్ 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు అర్బన్లో చదివారా, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అర్బన్, రూరల్, ఈ డీటెయిల్స్ అడిగాడు. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. మీరు రూరల్ చదివింటే రూరల్ అంటే పల్లెటూరులో చదివింటే రూరల్ సెలెక్ట్ చేసుకోండి. అర్బన్లో అంటే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, టౌన్స్లో చదువుకుంటే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్ డిప్లొమా హాల్ టికెట్, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా మంది స్టూడెంట్స్ డిప్లొమా చేసిన తర్వాత కూడా బీఈ బీటెక్ చేసి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ తర్వాత బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ మిమ్మల్ని అడిగాడు, అవన్నీ కూడా ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ స్టడీ, మీ 10th క్లాస్ నుంచి మీరు బీఈ బీటెక్ డిగ్రీ 4th ఇయర్ వరకు మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఎంటర్ చేయాలి. 10th నుంచి 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్, అంటే ఇక్కడ ఈ డిగ్రీ అంటే మనకి బీఈ బీటెక్ సంబంధించినవండి. ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చదివారు ఏందనేది మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు ఎడిట్ పీరియడ్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, నో నీడ్ టు వరీ. అండ్ లోకల్ ఏరియా కూడా మనకి ఈ ప్లేసెస్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే ఆబ్వియస్గా లోకల్ ఏరియా కూడా మిస్టేక్స్ వస్తాయి. సో ఇవి ఎంటర్ చేయడంలో రాంగ్ ఉంటే ఈ లోకల్ ఏరియా కూడా రాంగ్ అవుతుంది. వీటిని కరెక్షన్ చేసుకోవడం ద్వారా మీ లోకల్ ఏరియా కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏయూ, ఎస్వియు, ఓయూ అయితే ఇప్పుడు ఉండదు. ఓయూ అనేది తెలంగాణ రీజన్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు అఫీషియల్గా 2020
5 నుండి 25 నుంచి సెపరేట్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఏయూ, ఎస్వీయూ మాత్రమే కనిపిస్తాయి అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. సో మీరు ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే కూడా మీరు మళ్ళీ ఎడిట్ టైమ్‌లో కరెక్షన్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు పీజీ సెట్‌లో ఏ టెస్ట్ రాయాలనుకుంటారు? సీఎస్ పేపర్ రాయాలనుకుంటున్నారా? సివిల్ పేపర్ రాయాలనుకుంటున్నారా? మెకానికల్ రాయాలనుకుంటున్నారా? ఆటోమొబైల్ రాయాలనుకుంటున్నారా? ఏదైతే టెస్ట్ పేపర్ మీరు రాయాలనుకుంటారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీనిలో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ మెయిల్ చేసి డిగ్రీ మెమో, డిగ్రీ హాల్ టికెట్ అలాగే డిగ్రీ మెమో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ డిగ్రీ హాల్ టికెట్ ఉంటుంది కాబట్టి ఆ డిగ్రీ హాల్ టికెట్ పంపించవచ్చు. బీఈ బీటెక్ హాల్ టికెట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీ మెమో, బీఈ బీటెక్ మెమో ఒరిజినల్ మెమో పంపించేసి కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ కూడా మనము ప్రాపర్గా అప్లోడ్ చేయాల్సి ఉంది. ఫోటో అండ్ సిగ్నేచర్స్ లెస్ దెన్ 50 KB జేపీజీ ఫార్మాట్లో అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వచ్చి లెస్ దెన్ 30 KB జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. వెయిట్లో మిస్టేక్ చేసి ఉంటే కూడా మీరు అప్రోప్రియేట్గా మీ దగ్గర ఉన్న అఫీషియల్ సర్టిఫికేట్స్ అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆర్సీ, ఓకే, బండి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ పేపర్స్, పాన్ కార్డ్ ఇలాంటి వాటిలో ఏవైతే ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఉంటాయో వాటన్నింటినీ మీరు ప్రూఫ్స్గా పెట్టేసి ఈమెయిల్ ఐడి పంపించడం ద్వారా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. అంతవరకు మీరు వెయిట్ చేద్దని నేను చెప్పాను ఆల్రెడీ. అండ్ టెస్ట్ సెంటర్స్ మీకు ఇక్కడ టెస్ట్ సెంటర్స్లో 6 టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అడిగారు. ఈ టెస్ట్ సెంటర్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఉంటాయి కాబట్టి మీకు దగ్గరగా ఉన్న సెంటర్ మీరు ఫస్ట్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దూరంగా ఉన్న వాటిని ఆర్డర్లో దూరం పెరుగుతున్న కొద్దీ మీరు సెలెక్ట్ చేసుకోండి. వీటిలో మిస్టేక్స్ ఏమైనా చేస్తే మళ్ళీ కరెక్షన్ చేసే అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే టెస్ట్ సెంటర్స్ ఎవరైతే ఫస్ట్ పెట్టుకుంటారో వాళ్ళకే ఫస్ట్ సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ క్లిక్ చేయాలి. డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఒకవేళ మీరు సేవ్ చేసిన తర్వాత టెంపరీగా మనకి అప్లికేషన్ ఏవైతే సేవ్ అయిందో ఆ సేవ్ అయిన డేటా మళ్ళీ ఒకసారి మనం ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ప్రివ్యూ ఆర్ సబ్మిట్ బటన్ ఉంటుంది. ప్రివ్యూ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా మొత్తం ఫిల్అప్ చేసిన డేటా అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ఒకవేళ దీంట్లో మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ ఒకసారి రీకరెక్షన్ చేసుకోండి. మోడిఫై బటన్ ఇక్కడ మనకి ప్రివ్యూ ఆర్ మోడిఫై అని ఉంది కదా, మోడిఫై బటన్ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ప్రివ్యూ సబ్మిట్ బటన్లో క్లిక్ చేసిన తర్వాత మనకి మోడిఫికేషన్ కూడా అవకాశం వస్తుంది. సో ఇక్కడ మనకి మోడిఫై అని కనిపిస్తుంది, ఇది సరిగా లేదు బట్ మోడిఫై బటన్ కనిపిస్తుంది. మోడిఫై బటన్ క్లిక్ చేసుకుంటే మనకి మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎడిట్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని బటన్ క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ ఫ్రీజ్ క్లిక్ చేసిన తర్వాత వన్స్ మీరు కన్ఫర్మ్ ఫ్రీజ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అప్లికేషన్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన నెంబర్ని మీరు ప్రాపర్గా నోట్ చేసుకోండి. తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే జనరేట్ అయిందో ఇది మీకు చాలా అవసరము. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఫోటో లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా మొత్తం డీటెయిల్స్ తోటి కనిపిస్తుంది. ఇలా జనరేట్ అయిన అప్లికేషన్ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఎగ్జామినేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందో ఈ అప్లికేషన్ ఫామ్ అక్కడ సబ్మిట్ చేయాలి. బిఫోర్ దట్ మీరు ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఇక్కడ అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి మళ్ళొకసారి ఒకవేళ మీరు బై మిస్టేక్ ఈ ప్రింట్ తీసుకోవడంలో ఎర్రర్స్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ మర్చిపోతే లేదంటే ప్రింట్ తీసుకోవడంలో మీకు ఇబ్బంది ఎదురైతే మళ్ళీ మీరు ప్రింట్ తీయాలనుకుంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని స్టెప్ 5 కనిపిస్తుంది కదా. సో ఈ స్టెప్ 5ని మీరు క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కూడా మీరు గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ బటన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఇలా కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది మనకి టోటల్గా పీజీ సెట్ ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. ఇది ఎగ్జాక్ట్గా 2024లో ఎలాగుందో 2025లో కూడా అలాగే ఉంది. యూజర్ గైడ్ అనేది తొందరగా ప్రొవైడ్ చేయరు కాబట్టి 2024 యూజర్ గైడ్ అప్లోడ్ చేశారు కాబట్టి దాని ఆధారంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో 2024 అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియో అనేది కూడా 2023 యూజర్ గైడ్ ఆధారంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 2024లో ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్డ్గా. సో వాటిని మీరు గోత్రూ అయినా సరిపోతుంది. 2025లో కూడా ఎగ్జాక్ట్గా సేమ్ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంది, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది 2024 యూజర్ గైడ్ ఆధారంగా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏపీ పీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్.